చెప్పాం. గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తే దాన్ని కూడా మనం అన్నీ కూడా క్లియర్ చేశాం. ముఖ్యంగా మన పిడుగురాళ్ళలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 25 సెంట్ల స్థలాన్ని కూడా మనం అలాట్ చేశాం. అదేవిధంగా 50 లక్షల రూపాయల నిధులు కూడా ఇచ్చి కూడా 4 నెలలు క్రితమే నిధులు కూడా ఇచ్చాం. ఇది ఆ సైడ్ చిన్న ప్రాబ్లం ఉంటే అది కూడా క్లియర్ చేశాం. మీరు వీలైనంత త్వరగా దానికి శంకుస్థాపన చేసుకొని ఇంకా 50 లక్షలు సరిపోకపోతే దాని నిర్మాణానికి మిగతా ఎంత అవసరమైతే అంత కూడా మరలా ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందుకని నా ఉద్దేశంలో వచ్చే సంవత్సరం కార్తీక వన సమారాధన లోపు దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని దాని ప్రారంభోత్సవం కూడా చేసుకోవాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను త్వరితగతిన. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా చూస్తే జానపాడులో 75 లక్షల రూపాయలు అక్కడ నిధులు ఇచ్చాం. 4 నెలల క్రితమే ఇచ్చాం. మన దగ్గర 50 లక్షలు 25 సెంట్లు స్థలం ఇచ్చాం. అదేవిధంగా దాచిపల్లిలో 50 లక్షలు కాపు కమ్యూనిటీకి అక్కడ నిధులు ఇచ్చాం. 14-19 మధ్య అక్కడ 50 సెంట్ల స్థలం దాచిపల్లిలో ప్రభుత్వ స్థలం ఆ రోజు ప్రభుత్వంలో మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గురిజాల్లో కూడా అక్కడ కూడా 50 లక్షల రూపాయలు కాపు అక్కడ కూడా నిధులు ఇచ్చాం. మొన్న నేను 4 రోజుల క్రితం దాన్ని శంకుస్థాపన కూడా చేశాను. అంటే మొత్తం మన 4 చోట్ల కూడా మనం చూస్తే దాదాపుగా 2,25,00,000 మనం కాపు కమ్యూనిటీ భవనాలకు నిధులు నియోజకవర్గంలో ఇచ్చాం. చాలా పెద్ద ఎత్తున కూడా కమ్యూనిటీకి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. 2024 ఎన్నికల్లో మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం. అందరం కూడా మనం కలిసిమెలిసి మనం పనిచేసుకున్నాం. భవిష్యత్తులో కూడా అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం నియోజకవర్గ అభివృద్ధి కూడా కలిసిమెలిసి ఉండి మరి అన్నదమ్ముల్లాగా పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కమ్యూనిటీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం ఉన్నా నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా తప్పకుండా మీకు అండదండలుగా ఉంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. రెడీ 52 విజేతలుగా మొదటి బహుమతిగా 52 రెండవ బహుమతి 56. ఓకే, నెంబర్ 2 11 వచ్చింది. ఎవరైనా చూస్తుంటే 11 రాలా. మన నగరకండి శివగౌడ మనం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా రెండోసారి కూడా మన అవకాశం కూడా మన కమ్యూనిటీ నుంచి కూడా కలిపేద్దాం. అందరూ కూడా కలిసిమెలిసి మనం చేద్దామనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఒక్కసారి అందరు గౌరవంగా సపోర్ట్ ఇవ్వాలి. అందరినీ గౌరవిస్తూ ప్రేమతో అందరూ సపోర్ట్లు. థ్యాంక్ యూ. 52 ఆ నెంబర్ కావాలి రావాలి. 52 నెంబర్ రావాలి. ఎంత అదృష్టం. గట్టిగా చెప్పండి. ఎవరు
చక్కగా మరి సార్ చేతుల మీద గిఫ్ట్ ఆఫర్ గెలుస్తున్నారు మేడం. నిజంగా అదృష్టం ఇది. 56 ఎవరు రావాలి. హలో 56 సార్ చేతులు ఇద్దే సార్ చేతుల మీద ఇప్పించాలని అందరి ఆశ. మూడో ప్రైజ్ నంబర్ 2. ఎవరు రామ్మా తొందరగా వచ్చేయండి. నంబర్ 2 నిజంగానే సార్కి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మనందరూ కమిటీ కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి కాపు పెద్దలందరూ పిలవగానే వస్తానన్న టైంకి వచ్చినటువంటి మన గురజాల శాసనసభ్యులు శ్రీ అరపతిరెడ్డి శ్రీనివాసరావు గారికి కాపు కుటుంబం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఓకే పవన్ కళ్యాణ్ ఏవి ఒక్క నిమిషం సౌండ్ ఆపండి. అందరికీ కూడా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ గారిది అలాగే మన పిడుగురాళ్ల ప్రాంతంలో అందరికీ కూడా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన స్మరించుకోవాల్సిన అవసరం మన కాపు కుల వాళ్ళకి ఎంతో ఉంది. ఒక సాంగ్ పెట్టండి, ఒక మ్యూజిక్, లవ్ మ్యూజిక్. In the streets of fire, better this way, everything that's bigger from the grave. అందరూ కూడా యాక్చువల్గా మేము కార్యక్రమం ఉందనగానే డాక్టర్ ముందుగా స్పందించి ఆయన కాపు కుటుంబం అంటే ఆయనకి ఎప్పుడూ కూడా ఎంతో అభిమానం. ఎందుకంటే ఎవరైనా వైద్యం చేయించుకోవడానికి వచ్చి నేను కాపు అంటే ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా వైద్యం చేసినటువంటి మంచి మహనీయుడు. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి హాస్పిటల్ మన ప్యూరాల్లో ఉంది. ఎక్కడో గుంటూరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు కరోనా టైంలో కూడా బెడ్లు లేని సమయంలో కూడా ఆయన మన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సద్వినియోగం చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మీకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికే రావు కృష్ణన్ శెట్టి. జనరల్ మరియు ఎమర్జెన్సీ వైద్య నిపుణుల్ని. అన్ని జనరల్ కేసులు మరియు ఎమర్జెన్సీ కేసులు అన్నీ డీల్ చేస్తాం. డాక్టర్ శ్రీధర్ కృష్ణన్ శెట్టి కీర్తిశేషులు సౌజన్య హాస్పిటల్ గత 10 సంవత్సరాలుగా మీ అందరికి సుపరిచితులే. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ని ఇంకా మల్టీ స్పెషాలిటీ మరియు కార్పొరేట్ వైద్యంగా అందరికీ సేవలు అందించాలని 50 పడకల ఆసుపత్రిగా నిర్మించి అది ఓపెన్ చేయబోయే టైంలో దురదృష్టవశాత్తు స్వర్గస్థులయ్యారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి నేను మరియు మా వదిన గారు ఆది సౌజన్య స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఇప్పుడు హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాము. 50 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. అన్ని వైద్యాలు జనరల్ మరియు అన్ని ఎమర్జెన్సీ కేసులు, సిజేరియన్ కేసులు కానీ, సర్జరీలు కానీ, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్లు కూడా రాబోతున్నాయి 1 నెల 2 నెలల్లో. సో అన్ని వైద్యాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి.
సో ఈ హాస్పిటల్ని మీరందరూ ఉపయోగించుకుంటారని, మీరు కాపులు మేము కాపులోనే వచ్చినప్పుడు ఖచ్చితంగా పిడుగురాళ్లలో అందరికంటే తక్కువ వైద్యానికి నేను చేసి పెడతాను. అది నేను మీకు మాటిస్తున్నాను. మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను కాపుని, నేను సార్తో మాట్లాడతానని మీరు ధైర్యంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. నాతో మీకు అంత రేప ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ మంచి వైద్య సేవలు అందిస్తాను అని నేను మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కాపు పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మన వాళ్ళందరికీ చూపించాలని చెప్పేసి ఒక మంచి ప్రయత్నంలో దయచేసి అందరూ సీట్లలో కూర్చోవాల్సింది కూర్చున్నాం. చిరంజీవి ఏడి ప్లీజ్. స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ, అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా. డెస్టినీ అనేది ఎప్పుడు ఏది లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. నా పార్ట్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్. నా డెస్టినీ ఇది, దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి. ఊహించారు, ఈ పురుషులు రావాలని ఊహించారు, అందుకే వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, ఇంకెవరి నుంచి నుంచున్నా, అదంతా వేసిన 4 దశాబ్దాలు పైగా ఆయన చేసిన ప్రతి పాత్రకి జీవం పోసారు. తెలుగు సినిమాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ నేమ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి. నాదస దుర్గం, నాదస స్వర్గం, అనర్గళం, అనితర సాక్ష్యం, నా మార్గం, అదే చిరంజీవి. మాట్లాడేవాడికి కూడా గూస్ బంప్స్ వస్తుందంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఆయన మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడకపోవడం. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకో మెగాస్టార్ లేడు. యాక్టింగ్ అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు. బాలడే వయసు నుంచి పోరాటం నా లైఫ్ స్టైల్. యునీక్ కాంబినేషన్ ఆఫ్ రజనీకాంత్, కమల్ హాసన్ అండ్ శివాజీ గణేశన్. డాన్స్ చేయడం అంటే బాడీ ఉపేషణం కాదురా, మనం వేసే స్టెప్స్ వాళ్ళు బిజినెస్ చేస్తే టాప్ లేచిపోవాలి. చిరంజీవి గారు స్టెప్స్ ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరండి. One of the finest dancers I can tell you. కానీ ఆ డాన్స్ లో ఒక మార్పు సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ బాడీలో ఏంటి ఏం మొక్క దొరుకుతాయి. డీజే వీరయ్య చూడు ఎంత రఫ్తాలు చేస్తాం. 100 మందిని బట్టి చేతులతో మట్టి కనిపించగల ఈ శంకర్ నారాయణ, సారీ, ఈ ఇంద్రసేన రెడ్డి ఒకే కదారు పీకేస్తే ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే
ఉంది. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి